అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు. మనంలో ఒకడు ఉంటాడు, ఈడ మంచిగానే ఉంటాడు, ఒక్కడి వాడగానే పక్కోడు అయిపోతాడు. నేను ఒక్కడిని అడిగినా, అన్నా గెలుతామని చెప్పినావు కదనే, మరి ఓటెవనికి వేసినవే అన్న? నువ్వేమనుకోక బిడ్డ అన్నాడు. ఏటేసినవే అన్న? అరే గట్టెట్లేసినవే నీ అవన్నీ బిడ్డకు మొన్న వచ్చి ఇంటికి వచ్చి లగ్గానికి చెక్కు పెట్టి చెల్లెకు అవ్వకి చీర పెట్టి దండం పెట్టినా లేదా? పెట్టినవు బిడ్డ. నువ్వు దవాఖానలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చినా లేదా? ఇచ్చినవు బిడ్డ. నీ ఊళ్ళోకి పోయేటప్పుడు సీసీ రోడ్ వేసినా లేదా? వేసినవు బిడ్డ. మీ ఇంట్లో ముసలానికి 2000 పింఛన్ ఇస్తున్నా లేదా? ఇచ్చినవు బిడ్డ. నీ కోడలు చచ్చిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినా లేదా? ఇచ్చినవు బిడ్డ. మరి అన్ని ఇచ్చినాక నాగాకి ఇంకెవరికి ఇచ్చినావు అన్న? ఓ కొడుక నేనే వేసిన బిడ్డ అన్నాడు. మరి ఎవరికి వేసినవా అన్న? అమ్మతోడు ఆయన ఏం చెప్పింది తెలుసా? ఓటేడా నేనే స్థిరన్నా. మరి నువ్వయ్యకుంటే పక్కోడు ఎట్లా గెలిచిండే బాపు? ఓటేడా నేనే స్థిరన్నా. నా ఓటు వానోటు వాడే గుద్దుకుండు. అబద్ధాలు చెప్పక నువ్వే ఒత్తాలే బటన్ మీద అంటే నేనేడ వచ్చిన బిడ్డ. ఆ రోజు రాత్రి ఏ ఊరుదో బిస్కీ రాయల్ స్టాక్, ఏ ఊరుదో బీరు, ఏ ఊరుదో విస్కీ, ఏ దేశముదగాని అమ్మతోడు విస్కీ కమ్మగున్నది చూడు. తాగి ఊగింది నాకు యాదికున్నది కానీ బిడ్డ, రేపనగా బిడ్డ తాగి ఊగింది నాకు ఏడకున్నది కానీ ఏడకు తిన్నో నాకెరకలేక పాయ ఓటేడ. నీ పాడుగాను నన్ను పొందబెడితే అదన నీ సారబంధు పాడుగానని నేనంటే అవ్వతోటి బిడ్డ. ఇక సార కాదు కదా ఏ తాగ బిడ్డ. ఈసారి మాత్రం వినోదన్నకు గుద్దుతా బిడ్డ, బుద్ధి వచ్చింది బిడ్డ అని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా గ్రామాలలో మాట్లాడురన్నా, చర్చ పెట్టుకోండి అన్న. ఏ ఊర్లో ఎవరో మాట్లాడండి, ఏం పోతుంది అన్న? ఇలా కేసీఆర్ని పోగొట్టుకుంటే గిట్ల అవుతుందని తెలియదే. మరి గిట్లనే అవుతుంది బిడ్డ. మంచోని ఓడగొట్టుకుంటే పొలాలు ఎండి పీకుతాయి, మంచి సారును ఓడగొట్టుకుంటే కరెంటు వీక్తుంది, మంచి సారును కొట్టుకుంటే మీటర్లు వీక్తాయి అన్న. 10 HPలు వస్తాయట అన్న. అప్పుడు మరి చెప్పడం మర్చిపోయినా, ఈ 10 HP ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బిడ్డ ఉంటుంది, ఒక్కతే బిడ్డ. ఆయనను గుంటూరులో అవతల భీమవరానికి ఇచ్చినాడు. ఆ భీమవరం వల్ల అల్లునికి కంపెనీ ఉందట 10 HPలది. అబ్బా అబ్బా పని దండం పెడతా, ఎట్లా కూర్చోండి. 10 HP కంపెనీ ఉందట. అంకుల్ మామయ్య ఒకటి అడుగు తీస్తావా అన్నాడట. ఏ బిడ్డ రాక ముఖ్యమంత్రి అయినా ఒక్కటేంది బిడ్డ 20 అడుగుమన్నాడట. ఏమి లేదు, 3 HPలు తెలంగాణలో వీక్ అయ్యి 10 HPలు పెట్టు మామ, నీకు సగం బిడ్డకు సగం నాకు సగం. గిది ముచ్చట. వాళ్ళ ఆలోచన గిదన్నా. మన సార్ ఆలోచనకి ఎట్లుంటుందా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సార్ వచ్చే యాళ్ళయింది. సుక్క పొద్దు వడిసినాక గజ్జలో రాజే, సుక్క పొద్దు వడిసినాక గజ్జలో రాజే, సుక్క పొద్దు వడిసినాక గజ్జలో రాజే, సూర్యుడు ఎదురుంగరాంగ గజ్జలో రాజే, సూర్యుడు ఎదురుంగరాంగ గజ్జలో రాజే, పట్టు పట్టు ఉడు పట్టు గజ్జలో రాజే, ఆశ పోసి పోసి వెట్ట గజ్జలో రాజే, పట్ట 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 కొరుకురే కొరుకురే. పిప్పలకు మందిస్తా, నా దగ్గర ఉన్న చెట్ల మందు. కొరుకురే. అరే పట 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 పండ్లు కొరుకు రాజన బో రాజన, గులాబీ జెండ కోటు పట్టు రాజన బోరా. పట 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 పోసుడే రాజన బో రాజన, రాజన బో రాజన. ఇయ్యల్లా గులాబీ జెండను ఎత్తి పట్టాలి. ఈసారి కనుక ఏమన్నా కింద మీద అయింది అనుకో, అమ్మతోడు నాకేముంటదే పాటలు పాడుకొని పోతా. మంచిగా వాడినా లేదా? మంచిగా వాడినో బిడ్డ అని చెప్పేసి చేతులు ఎత్తురే. ఎంతమంది సప్పట్లను కొట్టురి. నీ మంచిగా వాడినంటే సప్పట్లు కొట్టురే. యూట్యూబ్లో పాటలు పెట్టుకుంటా, మంచి పాటలు వస్తాయి. నాకు అన్ని పాటలు వస్తాయి. నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, ఇంటి ముంగడ జామ ఈ జామలుందో జాన, ఈ ఇంటి ముందో జామ జామలుందో జానోలే జానోలే. ఈ పాట పాడి యూట్యూబ్లో పెట్టింది అనుకో 10 కోట్లు వస్తాయి. నేను బతకదని అవ్వతోడు నా చదువుకున్న నాతోని ఏం మీరు ఆగమవుతారు సుమా. నాకేమన్నా మళ్ళా 5 ఏళ్ళకి వస్తా, మళ్ళా ఆకలి కేకల పాటలు పాడతా. శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే
యములాడ రాజన్న రూపం చూడు. యములాడోళ్ళు సప్పర్లు కొట్టారు, ఇన్నిసార్లు తలుసుకున్నారు. అబ్బా గిట్ల కొట్టి ఆయనతో లక్ష్మీనరసింహరావుని ఆగం చేసి మళ్ళీ ఆగం చేయకున్నాడు. శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. కొమ్రెల్లి మల్లన్నను తోడు కొండేశ్వరి కెల్లో దాగుండు. కొమ్రెల్లి మల్లన్నను తోడు కొండేశ్వరి కల్లో దాగుండు. కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు. ఈ పాట మళ్ళా వాడితే నాకు ఓట్లు వెయ్యరా? మళ్ళా తప్పక మంత్రి అయితే రసమై బాలకిషన్ కొట్టుని సప్పట్లు. రసమైన